జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఎట్టకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే తాజాగా ముంబై వెళ్ళినప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మంచి ఇంటర్వ్యూ అయితే జరిపారు. దేవరా టీం అంతా కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. దేవరా సినిమా సెప్టెంబర్ 27 విడుదలవుతున్న కారణంగా ఈ కానుకగా చాలా ఇంటర్వ్యూస్ అయితే నార్త్లో ఇచ్చేశారనమాట ఎన్టీఆర్ గారు ఆయన టీంతోనే. అలా చాలా షోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఒక 3 days మొత్తం కంప్లీట్గా నార్త్కి కావాల్సిన స్టఫ్ అంతా ఆయన ఇచ్చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే జరిపారు. దాని తాలూకు ప్రోమో అయితే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారనమాట సందీప్ రెడ్డి వంగ గారు. అందులో ఒకటి మెయిన్ కీ హైలైట్ ఏంటంటే, మీరు సినిమా 3 గంటలు అంటున్నారు రన్ టైము, అది వర్కౌట్ అవుతుందా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నా ప్రశ్న అడగ్గా, అబ్బా ఏంటి నీ సినిమా 3 గంటల 25 నిమిషాలు ఉండొచ్చు కానీ మా సినిమా 3 గంటలు ఉండకూడదు అనగానే సందీప్ రెడ్డి వంగ గారు నిజంగా బ్లాంక్ అయిపోయారనమాట. అంటే యానిమల్ సినిమా లెంత్ గురించి కూడా ఇండియా మొత్తం డిస్కషన్ జరిగింది. ఒక 3 hours 25 minutes సినిమా తీసి ఎలా కూర్చోబెట్టాడరా బాబు థియేటర్లో అని చెప్పి. మరి ఆ క్వశ్చన్ మరి ఈయన అడిగినప్పుడు అదే కరెక్ట్ అయిన సమాధానం అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా భలే ఇచ్చా ఉన్నా అని చెప్పి కౌంటర్ అని చెప్పి వాళ్ళంతా మంచి కిక్లో ఉన్నారనమాట ఈ ఇంటర్వ్యూతో. మరి ఇంటర్వ్యూ ఫుల్ రావాల్సింది అయితే బయటికి రావాల్సింది ఉంది. మరి అది ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ షూట్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారు, ఈయన ఎలాంటి హిలేరియస్ సమాధానాలు ఇచ్చారు అనే దానికోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందా, వస్తే ఆ హైప్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఒక యానిమల్ లాంటి, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పటికే ప్రభాస్ గారితో స్పిరిట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. ఆల్రెడీ RRR తర్వాత దేవరా, వార్ 2, ప్రశాంత్ నీల్, NTR 31 ఈ సినిమాలతో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. మరి ఈ క్రమంలో అటు ఆయన స్పిరిట్ తర్వాత ఈయన NTR 31 తర్వాత NTR 32 కింద సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్టు ఉందా అనే డీటెయిల్స్ ఈ ఇంటర్వ్యూలో అయితే బయటకు రాబోతున్నాయి. మరి దానికోసం ఫ్యాన్స్ అంతా ఫుల్ ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. మరి అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది, దానికంటే దాంట్లో మాఫియా ఉంటుందా లేదంటే లవ్ స్టోరీ ఉంటుందా, ఎన్టీఆర్ గారు అంటే ఫ్యాక్షన్ ఉంటుందా, సందీప్ రెడ్డి వంగ గారు ఎలాంటి సినిమా తీస్తారు, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్తో తీస్తే ఆయన ఎంచుకునే జోనర్ ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్ మైండ్లో ఉన్నాయి. మరి ఈ ఇంటర్వ్యూ అయితే వచ్చాక అసలు వాళ్ళిద్దరి మధ్యలో సినిమా ఉంటుందా లేదా అని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో సినిమా మాత్రం ఉంటే అది అసలు ఇంకా దానికి స్కై ఇస్ ద లిమిట్ అని చెప్పొచ్చు. మరి దేవరా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యాన్స్కి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక కొత్త శుభవార్త చెప్తారా, లేదంటే ఇంటర్వ్యూలో అసలు ఆ క్వశ్చనే ఉండదా అనేది ఫుల్ ఇంటర్వ్యూ వస్తే మనం చూడాలి. మరి దేవరా ప్రమోషన్స్లో భాగంగా చాలా ఇంటర్వ్యూస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది రిలీజ్ అయ్యేలోపు 2 weeks గ్యాప్ ఉంది. ఈలోపు ఆయన చేసిన ఇంటర్వ్యూస్ అన్ని రోజుకు ఒకటి వదిలినా కూడా ఫ్యాన్స్ ఈలోపు హై అవుతూ ఉంటారని చెప్పి అడుగుతున్నారు అనమాట. మరి ఈ ఇంటర్వ్యూ కోసం అయితే ఫ్యాన్స్ ఇంకా స్పెషల్గా వెయిట్ చేస్తున్నారు అప్డేట్స్ కోసం. మరి ఈ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళ కిక్ ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి హై రాబోతుంది అనేది మనం కూడా చూద్దాం.